వారు బేతీనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూసి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలైనగా అది అంజూరపు పండ్లు కాలము కాదు. అందుకాయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురు కాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. వారు మార్గమును పోచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమును తెచ్చుకొని, బోధకుడా, నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పెను. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొందియున్నారని నమ్ముడి.